తమిళనాడులో పోక్సో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పోక్సో చట్టంపై అవగాహన పెరుగుతుండటంతో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు పోక్సో చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టంపై గతంలో అవగాహన లేక బాధితులు ఫిర్యాదులు చేయలేకపోయేవారు. కానీ ప్రస్తుతం అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో పోక్సో కేసుల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో చిన్నారులు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. నేటి సమాజంలో మన చుట్టూనే ఉంటూ అదును చూసి కాటు వేస్తున్నారు కామాంధులు. ఇక అభం శుభం తెలియని చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారులపై అఘాయిత్యాలు, వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడం అవసరం. లైంగిక నేరాల బారి నుంచి చిన్నారులను రక్షించేందుకు ఇప్పటికే పలు కఠిన చట్టాలను తీసుకొచ్చారు. లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం పోక్సో. ఈ చట్టంపై తమిళనాడులో పెద్ద ఎత్తున అవగాహన పెరిగింది. దీంతో గత కొంతకాలంగా రాష్ట్రంలో పోక్సో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తమిళనాడులో 2023లో 4581 పోక్సో కేసులు నమోదు కాగా 2024లో ఏకంగా 6975 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏడాదిలో ఏకంగా 52.3% అధికంగా పోక్సో కేసులు నమోదయ్యాయి. అయితే ఓవైపు చట్టాలపై ప్రజలకు అవగాహన పెరుగుతున్నా నేరాలు అదుపులో లేకపోవడం అధికారులు, సామాజిక కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. తమిళనాడులో చిన్నారులను వేధింపులకు గురిచేస్తోంది వారికి తెలిసిన వారేనని రికార్డుల ద్వారా తెలుస్తోంది. అత్యధిక పోక్సో కేసుల్లో నిందితులుగా ఉన్నవారు బాధితుల పిల్లలకు తెలిసిన వారే ఉన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో చిన్నారులు, కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారు, పిల్లలతో చనువుగా ఉన్న బయటివారు నిందితులుగా తేలుతున్నారు. ఇలాంటి కేసులే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 97% ఉన్నట్లు తెలుస్తోంది. గతంతో పోల్చితే పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో పోక్సో కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నట్టు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకు పోక్సో చట్టంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో చాలా ఘటనలు వెలుగులోకి రాలేకపోయేవని, ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరడం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రజలకు విచారణా సంస్థలపై నమ్మకం ఉండడం కూడా పోక్సో కేసుల నమోదు పెరగడానికి మరో కారణంగా తెలుస్తోంది. అదే సమయంలో పిల్లలకు ఏ సమస్య వచ్చినా 1098కి ఫోన్ చేయమని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పోలీసులకు సమాచారం అందించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. చిన్నారులపై వేధింపులకు సంబంధించి వేర్వేరు మార్గాలతోనే కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య పెరిగిందని పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. గత 3 ఏళ్లలో నేరుగా పోలీసులను సంప్రదించిన వారు ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ శాతం క్రమంగా తగ్గుతున్నట్టు గణాంకాలను చూస్తే తెలుస్తోంది. 2022లో 88%, 2023లో 83%, 2024లో 77% మంది నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదులు చేశారు. అయితే వీరంతా తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సాంఘిక సంక్షేమ శాఖ తరపున వాలంటీర్ల ద్వారా పోలీసులను సంప్రదించారు. ఇతరుల సహకారంతో పోలీసుల్ని సంప్రదించేవారు పెరిగారు. పోక్సో కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై తమిళనాడు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. జైలులో ఉన్న నిందితులను ముందస్తుగా విడుదల చేసేందుకు నిరాకరించేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జైళ్లు ఈ ఉత్తర్వులను అమలు చేస్తాయని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. అయితే నేరం చేసిన వారిలో బాధిత ఆడపిల్లలకు తెలిసిన వారే ఉంటుండటంతో వారు విడుదలైతే పరిస్థితులు వేరుగా ఉంటాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే నేరస్తులను జైలు నుంచి విడుదల చేయకుండా వారు శిక్ష అనుభవించేలా చూడాలని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చిన్నారులకు తెలిసిన వారే వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతుండటంపై సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అంశమని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన చుట్టూనే ఉంటూ చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో ప్రజలకు అవగాహన పెరిగిన నేపథ్యంలో పోక్సో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. అదే సమయంలో పోక్సో నిందితులపై తమిళనాడు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.